బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అలాగే ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్ దంపతులపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వైరల్ గా మారాయి. మంత్రి శ్రీధర్ బాబు దంపతులు టార్గెట్ గా వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఫేక్ వీడియోలు రూపొందించి ఫేస్బుక్ లో గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ చేయడం జరిగింది. ఏఐ మార్ఫింగ్ తో చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో న్యాయవాది శశిభూషణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అలాగే పోస్ట్ చేసిన అకౌంట్ వివరాలు గుర్తించే పనిలో పడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, మంత్రి శ్రీధరబాబు దంపతులకు కూడా కొంతమంది ఏ సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు చేసి వైరల్ చేస్తున్న వీడియోలు కొన్ని ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మంత్రి శ్రీధరబాబుతో పాటు ఆయన సతీమణి ఐఏఎస్ అధికారిని శైలజారామన్ ఇద్దరికి సంబంధించిన వీడియోలు మార్ఫింగ్ చేస్తూ మంత్రికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రస్తుతానికి అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి కూడా న్యాయవాది శశిభూషణ్ కాశీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంతనిలోని పలు గ్రూపుల్లో వైరల్ అవుతున్న వీడియోకి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ ఏఐకి సంబంధించిన మార్ఫింగ్ వీడియోస్ ను ఎవరు రూపొందించారు, ఎవరు సోషల్ మీడియాలో వీటిని వైరల్ చేస్తున్న సమాచారాన్ని కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కొందరు మంత్రులకు సంబంధించి కూడా ఈ తరహా అసత్య ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తుగా ఇటు ఐటీ శాఖకు సంబంధించిన మంత్రి శ్రీధరబాబు ఆయన దంపతులకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏఐ సంబంధించిన కొన్ని మార్ఫింగ్ వీడియోస్ చేస్తూ వైరల్ అవ్వడం కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి అయితే ఆ అంశానికి సంబంధించి న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ఎవరు ఈ ఏఐ సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు తయారు చేశారన్న సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్, అంటే గతంలో మనం చూసాం ఏఐ ఫేక్ వీడియోస్, డీప్ ఫేక్ వీడియోస్ కి సంబంధించి హీరోస్ కావచ్చు, సినీ ప్రముఖులకు సంబంధించి కూడా ఇలాంటి వీడియోస్ రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణకు సంబంధించిన ఐటీ మినిస్టర్కి ఇలాంటి ఇది తప్పలేదు. సో దీని పరంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే ఎలాంటి సూచనలు చేస్తున్నారు? గడిచిన కొద్ది రోజులుగా ఇటు కేవలం మంత్రులే కాదు, అధికారులు, సినిమా సంబంధించిన ప్రముఖులను కూడా కొంతమంది ఈ తరహా మార్ఫింగ్ వీడియో చేస్తూ వారి కొంత సంబంధించిన సోషల్ మీడియాలో విష ప్రసారం చేస్తూ కొంత వీటి సంబంధించి కూడా అసత్యంగా చేస్తూ వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా సాక్షాత్తు ఐటీ శాఖ సంబంధించిన మంత్రి దంపతులకే కొంతమంది పని కట్టుకొని ఏఐ సంబంధించిన మార్ఫింగ్ వీడియో చేయడం ప్రస్తుతానికైతే కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ సంబంధించి న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ఎవరు ఈ మార్ఫింగ్ వీడియోను రూపొందించారు, ఎవరు వైరల్ చేస్తున్న సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కిరణ్, అంటే ఇలాంటి మనం తరచుగానే చూస్తూ ఉంటాం. అంటే ఈ విషయంలో కఠినమైనటువంటి చర్యలు కానీ కఠినమైనటువంటి లాస్ కూడా లేకపోవడం అన్నది రీజన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇటీవల కాలంలో ఈ తరహా కొంతమంది పని కట్టుకొని కావాలని ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నంలో భాగంగా ఈ అధునాతన సంబంధించిన ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కూడా కొంతమంది వారి మీద విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా పోలీసులకు సంబంధించి కూడా ఈ అంశాలకు సంబంధించి కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నట్టుగా మనం అయితే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే చాలా మంది సినిమా ప్రముఖులు ఇచ్చిన నేపథ్యంలో గతంలో సినిమా నటికి సంబంధించి కూడా ఈ తరహా వాళ్ళ ఫొటోస్ ను మార్ఫింగ్ చేస్తూ వైరల్ చేసిన నేపథ్యంలో కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మంత్రి శ్రీధరబాబుకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు ఆ స్థానిక నియోజకవర్గంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నేపథ్యంలో వారిని కూడా కనుగొని వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.